నీ తలంపులు బట్టే నీ మనసు ఉంటుంది, నీ మాటలు బట్టే నీ పరిస్థితి ఉంటుంది, నీ క్రియలు బట్టే నీ జీవితం ఉంటుంది. నువ్వు జీవించే ఈ విశ్వాస జీవితాన్ని బట్టే నిత్యత్వం నీకు సిద్ధపరచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పిన మాట ఎంతమందికి అర్థమైందో గమనించండి ప్రియులారా. నీ తలంపులు బట్టే నీ మనసు ఉంటుంది, నీ తలంపులే నీ మనస్సుగా మారతాయి. నీ క్రియలే, నీ మాటలే నీ పరిస్థితులుగా మారతాయి. నీ క్రియలే నీ జీవితంగా మారుతుంది. ఈ జీవితమే నీకు నిత్య జీవాన్ని, పరలోక స్థాయిని, పరలోక స్థితిని సిద్ధపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా గమనించండి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన జీవితం ఎలా ఉంది, మన నిత్యత్వం కొరకు ఎలా సిద్ధపడుతున్నాం అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక.